అంకుల్ నమస్తే. నమస్తే అండి. ఏం పేరు అన్న? మొహమ్మద్ హుసేన్. మొహమ్మద్ హుస్సేన్. ఎస్. ఓకే, ఏం చేస్తుంటారు? ఆటో నడిపిస్తానండి. ఎస్. ఓకే, ఎక్కడ ఉండేది ఎక్కడ? ఇక్కడనే ఏంటి ఏరియా పేరు? ఏరియా కబీర్ నగర్, మోతీ నగర్ పక్క పక్క. పక్క పక్క. ఓకే. ఏ నియోజకవర్గం వస్తుంది? ఇది మన సంగారెడ్డి ఎమ్మెల్యే. ఎమ్మెల్యే కృష్ణారావు. అది కూకట్పల్లి. కూకట్పల్లి. ఎస్. కొంచెం మెల్లగా ఓకే అన్న, ఎట్లుంది అంటే ఆటో డ్రైవింగ్ కదా, ఎట్లుంది ఆటో ఫీల్డ్? ఫ్రీ పెట్టింది కదా సార్, బస్సు ఫ్రీ కొడితే మా కారాబరే లేదు. అంతేనే, ఏం లేదు. ఎంత వస్తుంది అంటే రోజుకి? అరే ఏడ 300 200 ఏడ సంపాదిస్తున్నాం మేము. ఓలా ఊపడితే నడుస్తుంది, మాది నడచలేదు. బస్సులు ఫ్రీ పెట్టిండు, బైక్లు ఫ్రీ, అన్ని ఫ్రీ పెట్టిండు. షేరింగ్ తోలుతారా? లే, ఇక్కడ లోకలే చేస్తా షేరింగ్ కూడా. మనకు అది మాప్ రాదు చూడడానికి, ఓలా ఊబర్ రాదు మనకు. ఇక్కడనే లోకల్నే చేసుకుంటా. మరి అంటే ఓలా ఊబర్ వల్ల మీకు నష్టం అవుతుందా? నష్టం ఏంటంటే వాళ్ళు బి నష్టం అయిపోతున్నాడు బాబాయ్. వాళ్ళకు మళ్ళీ వాళ్ళకు డ్రాప్ దొరుకుతుంది, మళ్ళీ ఆ డ్రాప్ మనకు దొరకదు. ఏదో ఇక్కడనే దేలు ఆడుకోవాలి, అంతేనే. బస్సులు ఫ్రీ అయిపోయినాయి, బైక్ల మీద పోతున్నారు, మాకైతే వాళ్ళు అడుగుతలేరు. అమ్మ కావాలి ఆటో అంటే లేదమ్మా బుక్ చేసుకున్నాం, ఓలా ర్యాపిడో బిబ్డో అన్నీ అంటున్నారు. ఫ్రీ బస్ వల్ల ఎట్లుంది అంటే నష్టమే? కష్టమే కదా సార్, బిరి బస్సులు ఉంటే మాకు కష్టమే. లేకుంటే బస్సులు లేకుంటే 2000 1500 అట్లా చేసి పోతుండే 4 గంటలకే ఇంతకుముందు. ఇప్పుడు బస్సులు ఫ్రీ చేసిండు, ఆమ్దాని అయితే 200 300 చేసి పోతున్నారు. ఇట్లా భార్యలు కొడుతున్నారు. పెట్రోల్ గ్యాస్ రేట్లు కూడా పెరిగినాయి. అది 120 110 100 అయింది. ఇప్పుడు 100 ఉంది గ్యాస్ రేట్. పెట్రోల్ బి 100 అయిపోయింది, డీజిల్ బి 100 అయిపోయింది. మరి ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లా అనిపిస్తుంది? కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం సార్, అందరికీ ప్రజలకు అందరికీ గుర్తు. కాంగ్రెస్ ఏం సంగతి ఏం అందరికీ గుర్తు అవుతుంది. కాంగ్రెస్ వచ్చి ఏం చేస్తుంది, ఏం కథ అన్ని. అంటే ప్రజాపాలన అందిస్తున్నాం, బాగానే పాలన చేస్తున్నాం. ఏడ పాలన సార్, ఏం లేదు. ఆటోలోకి ఇస్తాడు అన్నాడు, అన్ని 1000 12,000 10,000 ఏం లేదు. ఇంకా పింఛన్ బడాస్తాడు అని పింఛన్ లేదు, ఏం లేదు. అది బి అన్నాడు, మళ్ళా పెళ్లిది బి ఇస్తామన్నాడు, అది బి కాలే. తులో బంగారం బి రాలే. ఏం చేద్దాం? ఎవరి ఇంతకుముందే మా బిడ్డలు చేసిన మా కేసీఆర్ సీఎం ఉండే. మా కేసీఆర్ మళ్ళీ మంచిగా చేసి మంచిగానే అనాలే సార్. ఇప్పుడు ఎంత కష్టం పడుతున్నాము, ప్రజలు లేరా? కష్టం పడతలేరా? పరేషాన్ అవుతున్నారు. ఏం సీఎం ఏం సంగతి, ఏం కథ చేస్తాడు మాకు? బస్సులు పిరి పెట్టిండు, బైక్ల మీద పోతున్నారు. మాకు అడిగితే ఓలా ఊబర్ బుక్ చేసుకున్నాం, మాకు ఉంది. 6 గ్యారెంటీల పథకాలను పెట్టిల్లు కదా, పడిగా ఏమి ఇస్తుండో అది చెప్పిండు. ఏమి ఇస్తుండో అది కరెంట్ మాఫ్ అన్నాడు, అది అన్నాడు. అది అన్న 9 మందికి వస్తుంది, 9 మందికి వస్తలేదు. మరి సిలిండర్ సంగతి ఏంది? 500 కదా, అది ఏమైనా అది బి 9 మందికి వస్తుంది, 9 మందికి వస్తలేదు. అది బి అంతేనే. సన్నబియ్యం ఒకసారి వస్తుంది, ఒకసారి వస్తలేదు. అది బి ఏం చెప్పలేము. అది అంటే ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఏం చేయలేదు, అంత అప్పుల రాష్ట్రం చేసిపోయిండు. నేను వచ్చినాక ప్రజలకి మంచిగా చూసుకుంటున్నా, ఇందిరమ్మ ఇల్లులు ఇస్తున్నా, సన్నబియ్యం ఇస్తున్నా అని అంటున్నాడు. ఏంది మరి నిజమేనా? అవి అయితే 9 మందికి వస్తున్నాయి, సన్నం వస్తుంది, దొడ్డికి వస్తున్నాయి. దానికి ఏం చేస్తాం సార్, వచ్చిందే తీసుకోవాలి, తప్పది అది. అంతేనే. మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తే మళ్ళీ ఇప్పుడు రాబోయే రోజులలో కార్పొరేటర్ ఎలక్షన్స్ ఎట్లుంటది? ఎవరికి ఎక్కువ అవకాశం ఉంటుంది? అవకాశం అంటే ఇది ప్రజల ఉన్నది బాబాయ్. ఇప్పుడు ప్రజలు అయితే సీఎంతో చాలా పరేషాన్ అవుతున్నారు. మళ్ళా కొత్త రూపు రావాలి అని అనుకుంటున్నారు. కొత్త రూపు ఎవరు వస్తే పట్టు? ఇప్పుడు బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది. మరి టీఆర్ఎస్కే ఉన్నది. మళ్ళా మాకే మరి ఏం చేద్దాం సార్? అంతేనే, ఏం లేదు. ప్రజలు చాలా పిచ్చి లేచింది. ఇప్పుడు ఏమంటలేదు. 10 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు రేవంత్ రెడ్డి. మళ్ళీ అన్నాలే కదా సార్, సీట్ మీద ఉన్నాడు, అంత మాట చెప్పకుంటే మళ్ళీ సీఎం ఆయన. మళ్ళీ అంతా అనాలే, మళ్ళీ ప్రజలు ఇది అయిపోతారు కదా. అరే ఇప్పుడే ఈయననే సీఎం ఇట్లా అనుకుంటున్నా అంటే అంతేనే. ఇప్పుడు ఈ ఓట్లకు సంబంధించి సర్వే ఒకటి నడుస్తుంది కదా, ఇది SIR అనేది ఫిల్ చేసిన ఫామ్ ఫిల్ చేసిన కదా. దొంగ ఓట్లు తీసేది ఏంది మంచిదేనా? ఇప్పుడు దొంగలతో ఇష్టానికితోనే నడుస్తుంది. ఇప్పుడైతే ఏం చేస్తారేమో, అది ఇది ఫోటోలు కావాలి, అవి కావాలి అన్ని చేస్తున్నాం. మరి ఇప్పుడు మళ్ళీ అంటే రాష్ట్రంకి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? ముఖ్యమంత్రి అయితే ఇప్పుడు ఏం చేయలేదు సార్, ప్రజలలో ఉంది, మనం ఏం చేయలేము. ఎవరుంటే బాగుంటుంది? బీజేపీకి ఏమైనా అవకాశం ఉంటుంది? అవకాశం అయితే ఏం చెప్పలేము సార్, ఇప్పుడైతే ఛాన్స్ అయితే కనిపిస్తలేదు. ప్రజల ఏముంది, మళ్ళీ కేసీఆర్ సాబ్ రావాలి,
అని ఉన్నది మనసులో అందరిది. ఎవరు చెప్పుకొని పోవట్లేరు. ఇప్పుడు ఆ సీఎం చేద్దామా ఈ సీఎం ప్రజలది దిమాగ్ ఎక్కడ వేస్తుంది చెప్పలేము అది. ఆ? సో నువ్వేమనుకుంటున్నావు? నేనైతే ఏమనుకుంటావు సార్, ఇట్లానే ఇట్లా చేసుకోవాలి, కడుపు నిండాలి. ఏం చేస్తా ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని? మాకైతే కేసీఆర్ అయితేనే మాకు మంచిది ఉన్నమాట చెప్తున్నాను. థ్యాంక్ యూ. బాయ్.